టెక్నిక్ ఈజ్ వెరీ బ్రిటిష్ అండి. బ్రిటిష్ వాళ్ళు ఈ పని చెయ్యి అని చెప్పేవారు కాదు. ఫస్ట్ టైప్ విచ్ ఇస్ అ రాంగ్ టైప్ ఏంటంటే, డైరెక్టర్ గారు ఇది డైలాగ్ కొంచెం లెంతీగా ఉంది, నేను దీన్ని 2 takesలో చెప్తాను అంటే డెఫినెట్గా కాలుతుంది ఆయనకి. సో ఆ బ్రిటిష్ టెక్నిక్ నేర్చుకొని ఎనీ స్టేట్మెంట్ని క్వశ్చన్గా మార్చండి, మీ లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. హలో హార్మోన్స్, వెల్కమ్ ఆన్ టు ద షో. నా పేరు సుబ్బుపెట్టి అండ్ ఐఎమ్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇన్ క్రియేటివ్ ఏజెన్సీస్, షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిలిమ్స్ అండ్ ఈవెన్ యానిమేషన్స్. ప్రస్తుతం నేను ఒక రినౌండ్ యూనివర్సిటీలో ఫిల్మ్ అండ్ మీడియా స్టడీస్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అండ్ ఫిల్మ్ మేకింగ్లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇన్ టు ద షో సినిమా గుండు. వెల్, ఇవాళ మన తెలుగు సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో ఒకసారి గమనిద్దాం. అంటే నా దృష్టిలో ఒక సినిమాకి ద బిగ్గెస్ట్ అసెట్ ఈజ్ అ స్క్రిప్ట్, అంటే స్క్రీన్ ప్లే అనమాట. ఆ స్క్రీన్ ప్లేలో అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో చూడాలి అంటే మనం కొన్ని ఫెయిల్ అయిన సినిమాలు తీసుకుని ఆ స్క్రీన్ ప్లేను ఎందుకు వర్కౌట్ అవ్వలేదో ఒక్కసారి గమనిద్దాం. దట్స్ వాట్ ఐ వాంట్. వెల్, స్క్రీన్ ప్లేలు ఫెయిల్ అవడానికి గల మెయిన్ కారణం సెంట్రల్ ఐడియా వీక్గా ఉండటం. అంటే సెంట్రల్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డిలో తను సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లో ఉంటాడు, లవ్ గురించి అనేది సెంట్రల్ ఐడియా. సో ఆ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనే థీమ్లోంచి బయటకు ఎలా పడతాడనేది మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి ఎక్కడ స్క్రీన్ ప్లేలో డైవర్షన్స్ ఉండవు, రివెంజ్ ఉండదు, లేకపోతే సడన్గా మాస్ ఆడియన్స్ కోసం ఐటమ్ సాంగ్స్ ఉండవు. ఎక్కడ మీకు చాలా క్లియర్గా డైరెక్టర్ తనకి క్యారెక్టర్కి ఏం కావాలో ఆ క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాడు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫార్ములా సినిమాలు ఎలా ఉంటాయంటే ఎమోషన్ ఉండాలి, ఫ్యామిలీ డ్రామా ఉండాలి, మధ్యలో మంచి కామెడీ ట్రాక్లు ఉండాలి అని చెప్పి చాలా థీమ్స్ని ఆ కథలోకి ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తారు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాతవాసిలో ఏమైందంటే ఒక కార్పొరేట్ డ్రామా ఉంటుంది, ఒక రివెంజ్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. వీటన్నిటిని చాలా ఫోర్స్డ్గా కథలోకి ఇమర్చడానికి ట్రై చేయడం వల్ల సెంట్రల్ థీమ్ చాలా వీక్ అయిపోయింది. సో ఇన్ని థీమ్స్ని క్రామ్ చేయకుండా ఏదో ఒక సెంట్రల్ స్పైన్, అంటే ఒక వెన్నుపూస లాంటి పాయింట్ని దాని మీద స్టిక్ అయి ఉంటే మీకు కథ చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అండ్ సెంట్రల్ పాయింట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లేలు ఫెయిల్ అవ్వడానికి ఇంకొక పెద్ద కారణం ఏంటంటే క్యారెక్టర్ ఆర్క్ లేకపోవడం. క్యారెక్టర్ ఆర్క్ అంటే ఒక హీరో కానీ మెయిన్ ప్రొటాగనిస్ట్ కానీ తన క్యారెక్టర్లో మార్పు రావాలి. అంటే సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ క్యారెక్టర్లో కూడా ప్రోగ్రెస్ ఉండాలి. అంటే ఆ హీరో ఏదో ఒకటి నేర్చుకోవాలి, లేకపోతే తనలో ఏదో ఒకటి మార్పు రావాలి. ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్, అతను గుడ్గా ఉండే అతను బ్యాడ్గా అవ్వచ్చు, లేకపోతే బ్యాడ్గా ఉండే అతను గుడ్గా అవ్వచ్చు, లేకపోతే మధ్యలో కన్ఫ్యూజన్ అవ్వచ్చు. కాకపోతే ఏదో ఒక ప్రోగ్రెషన్ ఉండాలి. ఈ ప్రోగ్రెషన్ లేకపోతే ఆడియన్స్కి కనెక్ట్ పోతుంది, ఎస్పెషలీ ఎమోషనల్ కనెక్ట్ పోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలి? ఇన్ఫర్మేషన్ న్యూస్ ఛానల్ చూస్తే వస్తుంది. సో కనెక్ట్ ఉండాలి అంటే క్యారెక్టర్ ఆర్క్ బాగుండాలి. ఆ క్యారెక్టర్ ఆర్క్ బాగుండాలంటే హీరో కంటిన్యూస్గా ఇవాల్వ్ అవుతూ మారుతూ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ హీరో కథ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎన్ని స్ట్రగుల్స్, ఎస్కలేటింగ్ టెన్షన్ అంటారు, అంటే టెన్షన్లు పెరుగుతూ ఉండాలి, హీరోకి ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉండాలి అండ్ హీరోలో మార్పు వస్తూ ఉండాలి. ఇలాంటి చేంజ్ వస్తేనే ఆడియన్స్ హుక్ అవుతారు. సో ద సెకండ్ బిగ్గెస్ట్ పాయింట్ ఇస్ క్యారెక్టర్ ఆర్క్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ క్యారెక్టర్ ఆర్క్స్ గురించి నేను ఇంకొక వీడియో కూడా చేశాను. ఆ వీడియోస్ని త్వరలోనే మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్, స్క్రీన్ ప్లేలు ఫెయిల్ అవ్వడానికి గల కారణం కథలో స్టేక్స్ లేకపోవడం. అంటే పలానా పని జరగకపోతే హీరో ఏమీ లాస్ అవ్వలేదనుకోండి, వై షుడ్ ఆడియన్స్ కేర్? వాళ్ళు అసలు పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి సినిమాలో తను అబద్ధం చెప్పకపోతే తన డాక్టర్ రిజిస్ట్రేషన్ పోతుంది. అంటే అతను డాక్టర్ జాబ్ చాలా పెద్ద స్టేక్. అండ్ ఆల్సో తన గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం వల్ల తన సెల్ఫ్ డిస్ట్రక్షన్ అయిపోయి ఆల్కహాలిక్ అయిపోయి తన లైఫ్ని తనే రూయిన్ చేసుకుంటూ ఉంటాడు. అంటే అక్కడ స్టేక్స్ చాలా హై ఉన్నాయి, తన లైఫే పాడైపోతుంది, తన ఆరోగ్యం పాడైపోతుంది, డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నాడని ఈ టెన్షన్ ఉంటే, ఈ స్టేక్స్ హై ఉంటే సినిమాలో టెన్షన్ ఉంటుంది. అందుకని కొన్ని సినిమాల్లో స్టేక్స్ లేకపోవడం మూలంగా చాలా చప్పగా, నీరసంగా, పేలవంగా నడిచిపోతూ ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే ఈ సినిమా కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు, ఇట్స్ డిబేటబుల్. కానీ స్టేక్స్ మాత్రమే అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్ సినిమాలో లవ్ పర్మనెంట్గా ఉండదు, ఇట్ కెన్ చేంజ్ అనే పాయింట్ ఫిలసాఫికల్గా బాగుంది. బట్ దాంట్లో ఓకే లవ్ పర్మనెంట్ కాదనే పాయింట్ చెప్పావు, అయితే ఏంటి
అని ఆడియన్స్ క్వశ్చన్ చేస్తే పెద్దగా స్టేక్స్ ఏం లేవు. అండ్ ఆ టైంలో అందుకే ఈ సినిమా ఎక్కలేదేమో. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ ఇది ఒక వెరీ ట్రిక్కీ సినిమా. దాన్ని రిలీజ్ చేస్తే అద్భుతంగా ఆడింది. అంటే ఐ మీన్ ఇట్ వాజ్ వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అనమాట. అప్పట్లో ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ అనుకుంటే రిలీజ్ అయింది. దట్ ఆడియన్స్ వర్ నాట్ రెడీ ఫర్ దట్ ఫిలిం. సో ఎండ్ ఆఫ్ ద డే పాయింట్ ఏంటంటే మీ కథలో స్టేక్స్ చాలా హైగా ఉంటే టెన్షన్ ఉంటుంది అండ్ స్క్రీన్ ప్లే మోస్ట్ ప్రాబబ్లీ వర్కౌట్ అవుతుంది. ఫైనల్గా ఫిల్మ్స్ ఎస్పెషలీ స్క్రీన్ ప్లేస్ ఫెయిల్ అవ్వడానికి కారణం ప్రెడిక్టబిలిటీ. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆడియన్స్కి ముందే తెలిసిపోవడం. ప్రెడిక్టబిలిటీ ఉందనుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఎంత పెద్ద హీరో అయినా సరే సినిమాని చూడరు. అండ్ ఎస్పెషలీ ప్రెడిక్టబుల్ స్టోరీస్ లైక్ ఫ్యాక్షన్ కక్షలు, ట్రయాంగులర్ లవ్ స్టోరీస్, ఇలాంటి కథలు బీటెన్ అవుట్ ట్రోప్స్ అయిపోయినాయి. మన ఆడియన్స్ చాలా తెలివి మీరిపోయారండి. వాళ్ళు ఈ మధ్య కన్జ్యూమ్ చేసే కంటెంట్ మీకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు హిందీ చూస్తున్నారు, తెలుగు చూస్తున్నారు, తమిళ్ చూస్తున్నారు, మలయాళం చూస్తున్నారు, కొరియన్ చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ జర్మన్, ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ సినిమాలు, ఇన్ఫ్యాక్ట్ మ్యూజికల్స్ కూడా ఎవరు వదలట్లేదు థ్యాంక్స్ టు ఓటీటీ. సో మీరు పాత చింతకాయ పచ్చళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మన తెలుగు ఆడియన్స్కి అలవాటు చేద్దాం అనుకుంటే మీకు ముద్దుగా మిడిల్ ఫింగర్ చూపిస్తారు. సో ప్లీజ్ 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 ప్రెడిక్టబుల్ స్టోరీస్తో మాత్రం అస్సలు రాకండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆచార్య లాంటి సినిమా. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. కాకపోతే ఆచార్య సినిమాలో ఎవ్రీ సీన్, ఎవ్రీ ట్రోప్ మొత్తం ప్రెడిక్టబుల్గా ఉంటాయి. అందుకనే జనం దాన్ని తిరస్కరించారు. వెల్, ఈ వీడియోని ఇప్పుడు దాకా చూశారు అంటే మీరు ఫైనల్గా వచ్చే బెనిఫిట్ టిప్ గురించి వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. అండ్ బిఫోర్ దాట్ బెనిఫిట్ టిప్లోకి జంప్ అయ్యే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ అండ్ నమస్కారం. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలను, మీలో నుంచి మంచి మంచి రైటర్స్ అండ్ డైరెక్టర్స్ని వెలికి తీయగలను. వెల్, ఇవాళ బెనిఫిట్ టిప్ వచ్చి యాక్టర్స్ కోసం. యాక్టర్స్ ఒక్కొక్కసారి తెలివి మీరిపోయి డైరెక్టర్స్కి అడ్వైజులు ఇస్తూ ఉంటారు. డైరెక్టర్స్కి డైరెక్షన్ ఇచ్చేటప్పుడు అడ్వైజులు ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఎక్కడో కాలిపోతుంది. ఎందుకంటే వాళ్ళ తల మీద 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్, యాక్టర్స్ ప్రాబ్లమ్స్, డేట్ల ప్రాబ్లమ్, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళని ఇరిటేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఒక్కొక్కసారి సౌండ్ రికార్డిస్ట్ హెడ్ఫోన్స్ తెచ్చుకోకపోవచ్చు, అది కూడా వాళ్ళ మైండ్ మీద ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మీరు డైరెక్టర్స్కి ఎలా డైరెక్ట్ చేయాలో అడ్వైస్ ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి, ఎక్కడో కాలిపోతుంది. సో వాట్ మై అడ్వైస్ ఇస్, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ డైరెక్టర్స్ తప్పులు కూడా చేస్తారు. తప్పులు చేసినా మీరు యాక్టర్స్గా వాళ్ళకి అడ్వైజ్లు ఇవ్వకూడదు. ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం. అంటే వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ సెట్ చేసుకోకపోవడం డైరెక్టర్ ప్రాబ్లం, మీది కాదు. సో అడ్వైజ్లు ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఒక అడ్వైజ్ ఇవ్వాలి అనుకోండి, అడ్వైజ్ కాదు ఏదో చెప్పాలి అనుకోండి డైరెక్టర్కి. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఎలా అంటే మీరు చాలా పెద్ద లైన్ చెప్పాలి, పెద్ద డైలాగ్ చెప్పాలి, అది మీరు చెప్పలేకపోతున్నారు. దాన్ని 2 పార్ట్స్గా 2 టేకులుగా చేద్దామని చెప్పచ్చు. దాన్ని 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ విచ్ ఇస్ అ రాంగ్ టైప్ ఏంటంటే, డైరెక్టర్ గారు ఇది డైలాగ్ కొంచెం లెంత్గా ఉంది, నేను దీన్ని 2 టేక్స్లో చెప్తాను అంటే డెఫినెట్గా కాలుతుంది ఆయనకి. అది స్టేట్మెంట్ అనమాట. అది మీరు చెప్తున్నారు, నేను ఇలా చేస్తాను అని. దీన్నే కొంచెం రివర్స్లో కొంచెం మార్చి దాన్ని ఒక క్వశ్చన్గా మార్చారంట అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్టర్ గారు ఇది కొంచెం డైలాగ్ కొంచెం పెద్దగా ఉందండి, దీన్ని 2 పార్ట్స్గా చెప్పచ్చా అని ఒక క్వశ్చన్లో అడిగారు అనుకోండి, డైరెక్టర్ యొక్క ఈగో సాటిస్ఫై అయిపోతుంది. కానీ నేను చెప్తున్నాను కదా, 2 టేకులతో చేద్దామని డైరెక్టరే మీకు సపోర్ట్ చేస్తారు. సో టెక్నిక్ ఈజ్ వెరీ బ్రిటిష్ అండి. బ్రిటిష్ వాళ్ళు ఈ పని చెయ్యి అని చెప్పేవారు కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా లండన్లో ఉన్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళు ఏ పని చెప్పినా డూ దిస్ జాబ్ అనరు, వుడ్ యూ ప్లీజ్ బీ కైండ్ ఎనఫ్ టు డూ దిస్ జాబ్ అని చాలా మెల్లగా వెనకాల కత్తి దింపుతారనమాట. సో ఆ బ్రిటిష్ టెక్నిక్ నేర్చుకొని ఎనీ స్టేట్మెంట్ని క్వశ్చన్గా మార్చండి, మీ లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది ఇవాల్టి టాపిక్. అండ్ ఇప్పుడు దాకా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఇట్స్ సుబ్బు పేటేటి సైనింగ్ ఆఫ్ ఫర్ సినిమా గుండు.